ఎంతమందికి ప్రశ్న ఏంటంటే, నేను తప్పు చేశాను, నేను పాపంలో పడ్డాను, నేను పాపం నుండి బయటికి వచ్చాను, పశ్చాత్తాపడ్డాను, కానీ మరలా నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను, ఐ నో, కానీ ఇంకా గిల్టీ కాన్షియస్, ఇంకా అపరాధ భావము నాలో ఉంది. ఎంతసేపు ప్రార్థన చేయాలి? కరెక్ట్, మనము ఈ టైంకే ప్రార్థన చేయాలి అని చెప్పారు, కరెక్ట్ ఆ టైంకే చేయాలి, దాని తర్వాత చేయకపోతే వినడా దేవుడు అని ఇంకా చాలా ఎలిమెంటరీ క్వశ్చన్స్, ఇంకా చాలా పరిపక్వత లేని, అంటే ఐ డు నాట్ బ్లేమ్ యూ, మేబీ యువర్ బ్రాట్ అప్ ఇన్ సచ్ అ వే ఆర్ యువర్ అరౌండ్ దట్ కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్. కానీ నేను ఒకటే అంటానండి, దేవుడు అన్నిసార్లు చెప్పాడు, ఆపకుండా ప్రార్థన చేయి. Pray without ceasing, pray without ceasing. There is a discipline of prayer where you set apart a time for prayer, but doesn't mean అది ముగించిన వెంటనే మరలా యథావిధిగా ఇంకా నేను దేవునితో మాట్లాడకపోయినా పర్వాలేదు కాదు. లేసిన దగ్గర నుండి నాకు సహాయం చేయి. యువర్ డిపెండెన్సీ ఆన్ గాడ్. Show your dependency on God. Show that He alone can lift you. Show alone that He alone can deliver you or save you or help you. చెప్పండి దేవునితో, ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడయ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉండాలండి. ఈరోజు ఎలాగ ప్రార్థన చేయాలంటే నేను ఒకటే అంటానండి, నేను మీతోటి ఎలాగ మాట్లాడుతున్నానో అలాగ మాట్లాడండి చాలు. ఎలాగ మాట్లాడుతున్నామో ఇతరులతోటి అలాగ మాట్లాడండి. ప్రభా, ఇదిగోనయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, ఉన్న పాటను చెప్పండి. డోంట్ ఫేక్ ఇట్. ఇఫ్ యూ సీ దర్ సో మెనీ పీపుల్ హూ కీప్ ఫేకింగ్ ప్రేయర్స్, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ మారిపోతుంది. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడే వాళ్ళు సడన్గా ఓ ప్రభువా అని మాట్లాడుతూ ఉంటారు. అంటూ పెద్ద పెద్ద పదాలు వాడితే దేవుడు వింటాడు అనుకుంటారు. అందుకనే ఆ పరిసేయుడు, సుంకరీయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసేయుడు, ఓ ప్రభువా, ఇదిగో నా డంబము, ఇదిగో నేను ఇది ఇంత చేస్తాను, అంత చేస్తాను. సుంకరి అంట యథార్థంగా, యాజ్ హీ వాజ్, నో ఫేకింగ్, ట్రాన్స్పరెన్సీ, ఓపెన్నెస్, వల్నరబిలిటీ. హీ వాజ్ వల్నరబుల్. ఇదిగో ప్రభు, ఉన్న పాటున దేవుని. దిస్ ఇస్ యూ డు నాట్. ఈరోజు చాలా మంది చెప్తారు, ఏం కంప్లైంట్ చేద్దు, జస్ట్ మనము బైబిల్ ఏ మాటలు ఉన్నాయో అది ప్రార్థన చేయాలని. నో. ఇప్పుడు దావీదుని చూసినట్లయితే, దావీదు తనకు కలిగిన బాధ అంతా దేవునితో చెప్పుకున్నాడు. చెప్పిందంతా చెప్పిన తర్వాత, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు ఇది అని, బికాజ్ హీ న్యూ. నేను ఈరోజు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నానండి, పౌలు చెప్పిన రీతిగా నేను నమ్మిన వాని నేను ఎరుగుతును అని మీరు చెప్పగలుగుతారా? ఐ నో హూమ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్. నేను నమ్మిన వాని నేను ఎరుగుతును, ఆయన అన్ని మేలు చేస్తాడని నమ్ముతున్నారా? ఇఫ్ యు నో హూమ్ యూ ట్రస్ట్ ఇన్, దెన్ యూ వుడెంట్ బీ. ప్రార్థన చేయకుండా ఉండలేరండి, మాట్లాడకుండా ఉండలేరు. ప్రార్థన అంటే చాలామంది అబ్యూజ్ చేస్తారు ఆ మాటని, కానీ ప్రార్థన ఇస్ జస్ట్ టాకింగ్ టు గాడ్. బిఫోర్ యూ టాక్ టు ఎనీబడి ఎల్స్, బిఫోర్ యూ షేర్ విత్ ఎనీబడి ఎల్స్, బిఫోర్ యూ షేర్ విత్ యువర్ హస్బెండ్, విత్ యువర్ వైఫ్, విత్ అవుట్సైడర్స్, విత్ యువర్ పేరెంట్స్, విత్ యువర్ సిబ్లింగ్స్, షేర్ ఇట్ టు గాడ్, షేర్ ఇట్ విత్ గాడ్. దేవునితో చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి.